అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి పరలోకాన్ని విశ్వసించడానికి సంబంధించిన కొన్ని హదీసులు తెలుసుకుందాం. నేను నా సద్వర్తనులైన దాసుల కొరకు ఏదైతే పొందుపరిచానో దాన్ని ఏ కన్ను కానలేదు, ఏ వీణులు వినలేవు, అది ఏ మేధకు అందదు అని అల్లాహ్ నుడివినట్లు మహాప్రవక్త సెలవిచ్చి, కావలిస్తే మీరు ఈ ఆయతును పఠించండి అని ప్రబోధించారు. ఆ ఆయత్ సదాచార సంపన్నులైన వారి కొరకు ఎన్నో సంతోషకర శుభకర విషయాలున్నాయి. అవి దాచిపెట్టబడి ఉన్నాయి, వారికి ప్రళయ దినాన ప్రాప్తమవుతాయి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరలోక శుభాలను ప్రస్తావిస్తూ అక్కడి అనుపమ వరాలు, అపురూప సుఖాలను అల్లాహ్ తన విధేయులు సన్మార్గగాములైన వారికి మాత్రమే కేటాయించారని తెలిపారు. తన మాటకు నిదర్శనంగా అస్-సజ్దా సూరాలోని 17వ ఆయతును సూచించారు. స్వర్గంలో ఒక కంచి పెట్టుకోనేంత చోటైనా అది ఈ లోకం కంటే, లోకంలోని సకల సామాగ్రి కంటే ఎన్నో రెట్లు మేలైనది అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. కంచి ఉంచే చోటు అంటే మనిషి కనీసం తన చాప అది పరుచుకుని పడి ఉండే ఇరుకైన చోటు అని అర్థం. దీని భావం ఏమంటే, దైవధర్మాన్ని అనుసరించడంలో ఇహలోకాన మనిషి తన సర్వస్వాన్ని కోల్పోయినా, ప్రపంచ సామాగ్రి అంతా పోగొట్టుకున్నా, దానికి బదులుగా స్వర్గంలో ఏమాత్రం చోటు కాలు నిలపడానికైనా సరే లభిస్తే అదే ఉత్తమం అని. అశాశ్వతమైన దాన్ని త్యాగం చేయడం ద్వారా శాశ్వతమైనది ప్రాప్తం కావటం, అది ఎంత స్వల్పమైనదైనా మేలే కదా. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా బోధించారు: ప్రపంచంలో అత్యధికంగా సుఖభోగాలను అనుభవించిన నరకార్హుడైన వ్యక్తిని ప్రళయ దినాన హాజరుపరిచి అతన్ని నరకాగ్నిలో పడవేయటం జరుగుతుంది. నరక జ్వాలల్లో అతని దేహం దహించుకుపోయి ఆ రంగును పరిగ్రహించినప్పుడు అతనితో, ఓ ఆదం పుత్రుడా, నీవు ఎప్పుడైనా మంచి రోజులు చూశావా? సుఖాన్ని, భోగభాగ్యాలను ఒక్కసారైనా అనుభవించావా అని అడిగితే అతడు, లేదు మహాప్రభో, నీ సాక్షిగా ఎన్నడూ లేదు అని మొరపెట్టుకుంటాడు. అలాగే ప్రపంచంలో ఎంతో బీదరికాన్ని, లేమిని అనుభవించిన స్వర్గార్హుడైన ఒక వ్యక్తిని హాజరుపరిచి స్వర్గంలో ప్రవేశపెడతారు. స్వర్గ సుఖాల రంగు అతనికి బాగా ఎక్కి అతను వాటిలో తేలియాడుతున్నప్పుడు అతన్ని, నీవు ఎప్పుడైనా బీదరికాన్ని చవిచూసావా? కష్టాలను ఎప్పుడైనా ఎదుర్కొన్నావా అని అడగటం జరుగుతుంది. అతడు, లేదు నా ప్రభు, ఎన్నడూ లేమిని ఎరుగను, కష్టాన్ని అనుభవించలేదు అని అంటాడు. అంటే నరకవాసి ప్రపంచంలో ఎంత సుఖభోగాలలో తులతూగినా నరకంలో దాపురించే ఒక్క దెబ్బకే అనుభవించిన సర్వసుఖాలను మర్చిపోతాడు. తాను సుఖపడినదంతా లిప్తకాలంగా గుర్తు తెలియని విధంగా మారిపోతుంది. అలాగే స్వర్గవాసి తాను ప్రపంచంలో ఎన్ని కష్ట నష్టాలకు గురైనా స్వర్గంలో పొందే ఆహ్లాదకరమైన మారుతానికే అతను జరిగిన విపత్తునంతా మర్చిపోతాడు అని భావం. నరకానికి రుచికరమైన మనోవాంఛలతో కంచె వేయబడింది, స్వర్గానికి ఆపదలతో ప్రహరీ కట్టబడింది అని తెలిపారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే మనోవాంఛల్ని, క్షణికమైన ప్రాపంచిక రుచుల్ని చవిచూడటంలో పడ్డ మనిషి చేరేది నేరుగా నరకానికే. కానీ స్వర్గాన్ని చేరదలిచిన వాడు ముళ్ళ కంచెల్ని దాటుకుంటూ మనోకాంక్షల్ని జయించి మనస్సును సకల విధాలైన కష్ట నష్టాలకు ఓర్చుకునేలా మలుచుకుని ముందుకు సాగుతాడు. కష్టభూయిష్టమైన కఠినమైన ఈ ఘట్టాన్ని దాటనంత వరకు ఎవరైనా సరే సౌఖ్యం, సౌభాగ్యాల స్వర్గాన్ని ఎలా చేరగలుగుతారు? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: నరకం కంటే భీకరమైన దాన్ని నేను చూడలేదు, అయితే దాన్ని తప్పించుకు పారిపోవలసిన వాడు నిద్రపోతున్నాడు. స్వర్గం కంటే ఉత్తమమైన దాన్ని నేను చూడలేదు, దాన్ని కూడా గాఢ నిద్రలో ఉన్నాడు. భావం ఏమంటే, భయంకర వస్తువును దేన్నైనా చూస్తే మనిషి అసలు నిద్రపోలేడు, దాని నుండి బహుదూరంగా పారిపోవాలని కోరుకుంటాడు. దాన్ని తాను తప్పించుకున్నాడు అని తృప్తి కలగనంత వరకు అతడు సుఖంగా నిద్రపోలేడు. అలాగే ఎవరైనా ఒక ఇష్టమైన పదార్థాన్ని పొందగోరితే అది ప్రాప్తమయ్యే వరకు స్థిమితంగా కూర్చోవడం కూడా అతనికి కష్టమైపోతుంది. ఈ సూత్రాలు నిజమైనవైతే నరకాల నుంచి తప్పించుకుని స్వర్గాన్ని పొందాలని అభిలషించేవారు అలక్ష్యంగా ఈ ధ్యేయాలకై అవసరమైన కృషి చెయ్యకుండా ఎలా కాలం వెళ్ళబుచ్చుతున్నారు?
భయమున్నవాడైనా ఒకదాన్ని కోరుకునేవాడైనా తమ లక్ష్య సాధనలో మాత్రం ఏమరపాటు ఉపేక్షాభావం కలిగి ఉండరు.